Hey guys, welcome back to my YouTube channel. నేను మీ అల్లరి అమూల్య. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. సో ఈ రోజు మేము వెళ్ళిన రిసార్ట్ వచ్చేసి అరణ్య రిసార్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ షామీర్పేట, మృగవాణి అని కూడా అంటారనమాట. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, షామీర్పేటలో చాలా మందికి తెలిసిన రిసార్టే ఇది. సో ఎస్, వీ ఆల్సో వెళ్ళాము, మేమందరం ఫ్యామిలీ కూడా వెళ్ళామన్నమాట. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. సో ఈ ఒక రిసార్ట్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, బర్త్డే పార్టీస్, 1 స్టే నైట్, 2 స్టే నైట్, ఎన్ని రోజులన్నా ఉండడానికి కూడా ఉంటుంది. సో వీ వెంట్ ఫర్ 1.5 డే అనమాట. సో 1 నైట్ స్టేకి అయితే మేము వెళ్ళినాము. అండ్ ఇక్కడున్న లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి గైజ్. అంటే చుట్టూ కొండలు, చెట్లు, పావురాలు అండ్ పికాక్స్, లైక్ చాలా 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 బాగున్నాయి అనమాట. అండ్ డీర్ పార్క్ కూడా ఉందంట. సో అది నేను పార్ట్ 2లో చూపిస్తా. ఇట్స్ డే 2 అనమాట. అది కూడా నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. సో ఒక్కసారి క్లైమేట్ చూడండి. దిస్ ఇస్ ఐ థింక్ ఆఫ్టర్ 3 o'clock అని అనుకుంటున్నా నేను. ఎస్, ఆఫ్టర్ 3, బికాజ్ మేము చెక్ ఇన్ అయ్యింది అట్ 1 o'clock అనమాట. సో 1 o'clock చెక్ ఇన్ ఉంటే మేము 2 o'clockకి వెళ్ళాము. బికాజ్ ఆఫ్ ట్రావెల్ కొంచెం ట్రాఫిక్ అనేది ఉండే. సో మేము 2 o'clockకి వెళ్ళాము. సో ఎమ్మటే మేము స్విమ్మింగ్కి వెళ్ళాము. సో ఆ వీడియోస్ నేను తీయలేకపోయినాను, ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇలా అయితే లొకేషన్ చాలా బాగుంది. నేను మ్యాక్సిమం ఒక 90% అయితే కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో యా, సో మనకి కొంచెం పోజులు ఎక్కువ కాబట్టి కొంచెం పోజులు బాగా ఇచ్చుకున్నాము. ఇంకా ఇన్స్టాలో అయితే ఏం పోస్ట్ చేయలేదు, మేబీ ఫార్వర్డ్ వీడియోస్లో అయితే రావచ్చు. అండ్ యా, అలా మా ఫ్యామిలీ అందరితో వెళ్ళామన్నమాట. మా మామ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అత్త, సో అందరూ, అంటే మా పిన్ని వాళ్ళ అత్తయ్య అండ్ మా పిన్ని వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్కయ్య వాళ్ళు, సో అందరూ ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. అండ్ ఎస్, సో చుట్టూ కొండలు అండ్ కాటేజెస్ గైస్, దానికే రెంట్ ఉంటుంది. ఒక్కొక్క, అంటే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాటేజెస్కి ఒక్కొక్క రెంట్ అన్నట్టు ఉందన్నమాట. సో మీకు అది లాస్ట్లో కూడా చూపిస్తాను. అండ్ ఎస్, మా తమ్ముడితో, నాకు తెలిసి వాడు నా ఫస్ట్ టైం నాకు చేతిలా పట్టుకొని నడుచున్నట్టున్నాడు, అందుకే నేను వీడియో తీసుకున్నాను. అసలు లిటరల్లీ నేనే షాక్. వాడు నా చేయి పట్టుకొని అలా వాక్ చేస్తుంటే ఐ వాజ్ లైక్, నాకు నిజంగా వీడేనా అని అనిపించింది. సో ఎస్, సో భలే ఎంజాయ్ చేశాడు. మాకంటే వాడే బాగా ఎంజాయ్ చేశాడు చిన్నోడు. హీజ్ ఓన్లీ 1.5 years, బట్ హీజ్ అ స్ట్రాంగెస్ట్ కిడ్ అనమాట మా అందరిలో కూడా. సో చూసారు కదా, ఇలా ఫుల్ కొండలు, చెట్లు, భలే ఉంది. నైట్ ఒక్కరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ సౌండ్స్కే మనకి దూల తీరిపోతుంది. సో ఎస్, సో ఇలా గ్రీనరీ అయితే పిచ్చిగా ఉందన్నమాట. సో భలే ఉంది అసలు. ఇది ఒక కాటేజెస్. సో ఇవి మీకు చూపిస్తున్నాను కదా, అది ఆరెంజ్ కాటేజ్ ఇలా ఉందన్నమాట. అండ్ ఇలా కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ లెఫ్ట్లో మీకు అది నేను ఫస్ట్ మీకు చూపిస్తా, ఆగండి. అది నేను ఫస్ట్ పాము పుట్ట అనుకున్నాను. అయితే నాన్న పాములు ఉంటాయి నాన్న ఇక్కడ అని మా డాడీకి చెప్తుంటే, లేదు అది పాము పుట్ట కాదు, చీమ పుట్ట అని అప్పుడు చెప్పారు నాకు. సో మ్యాక్సిమం సిమిలర్గా ఉన్నాయి కదా అనేసి నేను అలా అనుకున్నాను. మా డాడీ ఏమనంటే, చీమ పుట్టకి చిన్న హోల్స్ ఉంటాయి, పాము పుట్టకి పెద్ద హోల్స్ ఉంటాయి, అలా తెలుసుకో అని చెప్పేసి అంటే అవునా అని అనుకున్నా. సో అలా లెఫ్ట్లో రైట్లో చూసారా ఎన్ని కొండలు. అసలు గ్రీనరీ చూస్తుంటే నాకైతే అసలు ఆ రిసార్ట్ నుంచి బయటికి రాబుద్ది కాలే. అండ్ లుక్ అట్ ద స్టాచ్యూ, అసలు అది ఎవరైనా రియలే అనుకుంటారు డెఫినెట్లీ. సో ఇంకా వాడు చూడగానే ఇంకా వాడికి ఎక్కాలనిపించిందేమో, ఇంక దాని దగ్గరే ఉన్నాడు పాపం. లాస్ట్కి అయితే వాడిని ఎక్కిచ్చేసాము. అండ్ ఈ ఫెల్ట్ సో హ్యాపీ. వాడి ముఖంలో చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా ఉన్నాడో. మా పిన్ని కొడుకు అనమాట వాడు. అండ్ వాడు పోజుల కోసం, వాళ్ళ ఫోటోల కోసం ఎన్ని తిప్పలు పడ్డామో మాకు తెలుసు. సో అట్ లాస్ట్ అందరికీ హాయ్ చెప్పమని చెప్తున్నాను. అండ్ ఎస్, ఫస్ట్ నుంచే చెప్పేది ఉండే, బట్ ఎస్, వీఆర్ సో బిజీ. వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు ఫొటోస్లో. సో అందుకని చెప్పేసి ఇప్పుడు హాయ్ చెప్పిచ్చేస్తున్నాను అందరికీ, హాయ్. ఎస్, సో అలా అనమాట. బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. సో తను మా అత్తయ్య, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. సో ఇది ఎంట్రీ. యాక్చువల్లీ నేను ఎంట్రీస్ తీసుకోలేదు, దిస్ వాజ్ ద ఎంట్రీ అనమాట. అండ్ మా మమ్మీ డాడీ ఫొటోస్ దిగుతున్నారు. సో ఎస్,
అక్కడ మీకు ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్లోనే మనకి రూమ్స్కి పిక్ చేస్తారు, డ్రాప్ చేస్తారు. వెన్ ఎవర్ వి వాంట్ 100 టైమ్స్ పిక్ చేయమన్నా 100 టైమ్స్ డ్రాప్ చేయమన్నా డ్రాప్ చేస్తారు. ఆ ఫెసిలిటీ ఉంది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ మన పార్కింగ్ స్పేస్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ 5 o'clock అనుకుంటా వి కేమ్ హియర్ ఫర్ ప్లేయింగ్. సో చాలా గేమ్స్ ఉన్నాయి. లిటరలీ నేను మా తమ్ముడు, లైక్ పెద్ద తమ్ముడు, మస్తు ఆడుకున్నాం అనమాట. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం గైజ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు నాకు బయటికే రాబుద్ది కాలే ఆ రిసార్ట్ నుంచి. ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్, ఐఎమ్ టెల్లింగ్ యూ నో, అసలు నాకు రాబుద్దే కాలే. ఇక నేను అవన్నీ రోప్స్ చూసారా పైన చెట్ల మీద, ఇంకా ఆడదామని అనుకున్నా. ఫుల్ ఎక్సైటెడ్తో పోయినా ఎక్కగాని భయం షురు అయింది గైజ్. లైక్ ఎంత భయపడుకుంటా అడుగులు వేస్తున్నా అంటే అయిపోయింది ఇంకా, నా పని అయిపోయిందని అనుకున్నా తెలుసా. అట్లుండే అనమాట నా పరిస్థితి. బట్ దాని ఐ డిడ్ ఇట్ బ్రో, ఐ డిడ్ ఇట్. అండ్ లాస్ట్కి ఆ బుల్ల ఆడినాము. అండ్ ఐ డూ ఆ వీడియో కూడా నేను పెడతాను అది. సో అలా మా తమ్ముడు చూడండి వీడితో ఇన్ని అసలు ఈ వీడియోస్ వచ్చినాయంటేనే గ్రేట్ తెలుసా. వాడు అసలు వీడియోలకే రాడు, వీడియో వస్తే ఇంక ఉరికిపోతాడు వాడు. అలాంటిది యూనో సో మచ్ గుడ్. సో ఇది ఇలా తీశారు షార్ట్ లాగా. సో అందుకే పెట్టాను మీకు. ఎలా పడిపోతాను చూడండి లాస్ట్ వరకు. భలే ఆడుతున్నానని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయినాను గైస్. బట్ చూడండి స్పీడ్ చేసేసారు, ఇంకా పడిపోయినాను. చూడండి ఎట్లా పడిపోయినానో చూడండి. ఇంకా ఐ స్టాప్డ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ బట్ అవ్వలేదు. చూడండి డన్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు కూడా ఫుల్ ఎట్లా తెలుసా, ఇంకా నేను ఆడాలి, వాడైతే అన్నీ ఆడాడు అనమాట. సో వాడిని కూడా కూర్చోబెట్టి మెల్లిగా ఆడిపించాము. అండ్ తను మా పిన్ని అనమాట, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది, జీన్స్ వేసుకుంది కదా, సో తను. అండ్ లాస్ట్కి ఇంకా టీ తాగుతాము. ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 ఆ టైం అవుతుంది. సో ఇంకా వెళ్ళి కొంచెం టీ కాఫీ తాగితే కొంచెం ఇంకా ఎనర్జీ పెరుగుతుంది కదా వేరే గేమ్స్ ఆడడానికి అని ఆల్ ద ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి ఇంకా ఒక 6 టీ అండ్ 2 కాఫీ అలా పెట్టేసుకొని వీ హ్యాడ్ అ నైస్ టీ అండ్ కాఫీ. బట్ ద ఫెసిలిటీస్ ఆర్ సో గుడ్ గైజ్. లైక్ చెప్తున్నాను కదా, ఐ రియలీ లవ్ ద ఫెసిలిటీస్. చాలా బాగున్నాయి. అంటే నేను ఏ రిసార్ట్లో కూడా ఇంత ఫ్రీనెస్ చూడలేదు. అంటే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాట్ ఎవర్ లైక్ ఏదైనా సరే లైక్ దేవర్ లైక్ సో కూల్. మంచిగా అనిపించింది. అంటే ఉన్నంతసేపు ఇది మన రిసార్ట్ అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. అండ్ మా బుడ్డి తమ్ముడిని చూడండి ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే వాడికి పోయిమ్స్ పెట్టి కూర్చోబెట్టినాం ఇంకా. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ అవుతుంది చూసారా. సో అలా అందరం కూర్చున్నాం అనమాట. అండ్ మై మామ్, మా పిన్ని అందరూ కూర్చున్నాము. అండ్ ఐఎమ్ హ్యావింగ్ టీ. నేను పెద్ద టీ లవర్ని గైజ్. నేను ఎలా మాంటానో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ టీ. అసలు నేను కాఫీ లేకుండానే ఉంటా, కానీ టీ లేకుండా అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేను. బికాజ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ హ్యాబిట్ ఫర్ మీ దట్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. గంట తాగుతాను గైస్, లిటరలీ ఎవరు లేకపోతే గంట తాగుతాను. బికాజ్ అవి చల్లగా కావాలా, కానీ వేడి ఉండాలి. మళ్ళీ వేడి చేసుకొని చల్లగా వేయాలి. డైరెక్ట్ చల్లగా ఉంటుంది తాగా, మళ్ళీ అవి మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ చల్లగా కావాలా అప్పుడు తాగుతా. అబ్బా చూసారా అట్లా ఉంటుంది మనతోని. అండ్ దెన్ నేను మా తమ్ముడు, ఇలాంటి పెద్దలు ఆడలేరు కాబట్టి నేను మా తమ్ముడు అలా వెళ్ళాము. వాడు ఫస్ట్ ఎక్కాడు. ఎక్కితే కాలు నొప్పి లేసినాక చాలా ఇలా కూసుకుపోయినట్టు అవుతుందని చెప్తే పర్లేదు నేను పోతా చూడు అనేసి ఎక్కినాను గైజ్. అసలు అక్కడ వరకు ఎక్కగానే నాకు ఇంకా ఫుల్ కాలు నొప్పి, ఇంకా సప్పుడెక్క దిగేసిన. నా వల్ల కాలేదు అనమాట. సో ఇంకా దిగేసిన, ఇంకా అవ్వలేదు. ఇక నాకు నేను చెప్పానా అంటున్నాడు మా తమ్ముడు పక్క నుండి. సో అండ్ దెన్ ఇది వచ్చేసి ఫుల్ టయర్డ్స్తో ఉందన్నమాట. దిస్ ఈస్ ద అదర్ గేమ్. ఇందాక మనం రోప్స్కి చూసినాం కదా, అదే రోప్స్ అటు బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో అలా టైర్స్ అయితే ఎక్కేసినాం ఫాస్ట్గానే. ఇది వీడియో ఫాస్ట్ పెట్టినాను. ఎక్కేసినామా, అటు నుంచి దిగుదామంటే అంత రాలేదు. బికాజ్ ఇప్పుడే కాలు నొప్పి లేచింది. ఎందుకంటే ఒకసారి లెగ్స్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. అది మనతో అట్లా ఉంటుంది అనమాట ముచ్చట. తర్వాత జంపింగ్ జపాంగ్ అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. వి ఎంజాయ్డ్ అ లాట్. బేసిక్గా మా తమ్ముడు ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే, బట్ వాడు రూమ్లోనే ఉన్నాడు అనమాట.
వాడు రూమ్లో కాదు, అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా, నేను ఫస్ట్ చూపించిన అక్కడ వాడు ఆడుతున్నాడు, జారుబండ వాడుతున్నాడు. ఇది చూడలేదు, ఇది చూస్తే ఇంకా ఆగడు వాడు. సో ఎస్, వీఆర్ ప్లేయింగ్ అ లాట్. బట్ ఫుల్ ఆ రోజు నైట్ అయితే ఫుల్ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అలా ఉండే మా పరిస్థితి. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్ టు గెట్ అవర్ బ్యాగ్స్ ఫర్ గోయింగ్ ఫర్ డిన్నర్. సో చెప్పాను కదా ఇందాక వెహికల్ చూపించాను కదా, సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. అండ్ భలే ఉంది, కొండల మీద నుంచి పోతే ఎట్లా ఉంటుందో అట్లనే ఉందన్నమాట. బేసిక్గా కింద పడతామేమో అలా ఉందన్నమాట. బట్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట. తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ గోయింగ్ డిన్నర్ అవుట్ సైడ్, లైక్ తందూరి రెస్టారెంట్ ఉందన్నమాట లైక్ దగ్గరలో. సో వీఆర్ ప్లానింగ్ టు గో దేర్. సో ఎస్, మొత్తానికి మళ్ళీ అందరితో హాయ్ చెప్పించేసాను. అండ్ మా తమ్ముడు చూడండి, వాడు ఏడుస్తున్నాడు. అదా వాడితో ఉన్నంత మా ఎవ్వరికి లేదు తెలుసా. ఈజ్ సచ్ అన్ ఎనర్జెటిక్ కిడ్ అనమాట. దాని అట్ లాస్ట్ వి వెంట్ ఫర్ ద రెస్టారెంట్ అండ్ ఎస్. సో అట్లా అన్ని ఆర్డర్ చేసేసుకొని మనకి పోజులు ఎక్కువ కొంచెం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అండ్ దెన్ వీ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్, అందరికీ ఆర్డర్ చేసేసుకొని. అండ్ ఎస్, వీఆర్ హ్యావింగ్ ఫుడ్. అండ్ I was not able to shoot everything because అందరూ కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కాబట్టి. సో ఎస్, అంత తీసుకోలేదు. అండ్ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్స్ అనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే మా బాబాయ్ది బర్త్డే కూడా ఉందన్నమాట. ఫస్ట్కి మేము యాక్చువల్లీ వెళ్ళింది 30కి, మా బాబాయ్ది ఫస్ట్కి బర్త్డే ఉంది. సో ఆ నైట్ 12 o'clockకి లేసి కరెక్ట్గా మేము మళ్ళీ కేక్ కటింగ్ చెప్పించాం. దట్ వాజ్ రియల్లీ డిఫరెంట్ ఇదన్నమాట. వీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఎస్, ఇండోర్ గేమ్స్ ఆడాం. తిని వచ్చిన తర్వాత ఇంకా మనం బయట గేమ్స్ ఆడలేం కాబట్టి వీ ప్లేడ్ ఇండోర్ గేమ్స్. అండ్ నాకు ఏ గేమ్ రాదు అందులో, పోజుల కోసం వీడియో కోసం ఆడినా అని నాకు అనిపించింది. ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో అది అయిందనమాట. బాగానే ఆడినా అని నా ఫీలింగ్. అంటే రాదు నాకు, బట్ ట్రై చేసినాను బ్రో, అంతే. వి ప్లేడ్. అండ్ లాస్ట్కి ఇది ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు తెలిస్తే, ఓకేనా. అండ్ ఎస్, పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పార్ట్ 1. సో ఎక్కువ షూట్ చేయలేకపోయినాను, బట్ మ్యాక్సిమం ఒక 70% కవర్ చేశాను. బట్ వెయిట్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2లో ఇంకా ఎక్సైటెడ్ థింగ్స్ ఉన్నాయి. జస్ట్ స్టే ట్యూన్ గైస్. బాయ్.